అంపశయ్య నవీన్ నవలా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం కలిగిన రచయిత. నవల పేరునే ఇంటి పేరుగా అన్నట్లుగా స్థిరపడిన వ్యక్తి అంపశయ్య నవీన్ గారు. ఒక దశలో అంపశయ్య పాత్రను కళాశాల విద్యార్థులు తమతో ఐడెంటిఫై చేసుకునేవారు. అంతలా ప్రాచుర్యం పొందింది. కాలరేఖలు ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్న నవీన్ గారు ఎన్నెన్నో పురస్కారాలను అందుకున్నారు. ఉపాధ్యాయులుగా వేలాది మంది విద్యార్థులను ఉత్తమ వ్యక్తిత్వం కలవారిగా తీర్చిదిద్దారు. రచయితగా మరెంతో మందికి స్ఫూర్తినిచ్చారు అంపశయ్య నవీన్ గారు. 80 సంవత్సరాల వయస్సులోనూ కలం సేద్యం చేస్తున్న నవీన్ గారు మరెన్నో సంవత్సరాలు నిత్యనూతనంగా బాసిల్లాలని ఆకాంక్షిస్తోంది వరంగల్ దర్శన్. మల్లయ్య గారు లేదా నవీన్ ఒక విప్లవకారుడిగా మారటానికి ఈ అంశాలు ఏమి దోహదం చేయలేదా? లేదా ఒక పోతనలాగా భక్తిపరుడు కాలేదు, సోమేశ్వర్లాగా కార్యక్రమం కాలేదు, మరి ఇవన్నిటికీ సంబంధించిన వృత్తి చేపట్టారు నవీన్ గారు. ఎట్లా నాకు ఈ హేతువాద దృష్టి ఎట్లా అలవాడిందంటే దానికి ఒక కారణం చెప్పాలి. నాకు మేనమా ఉండేవాడు, ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు. పిల్లలు సరే యాక్సెప్ట్ చేశారు, వాళ్ళకు కూడా హేతువాద దృష్టి అలవడింది. కానీ కొన్ని ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు ప్రాక్టికల్గా ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా ఇబ్బంది పడ్డ సందర్భం ఉందా కుటుంబం మొత్తం కూడా? అంటే గుళ్ళకు సంబంధించి భక్తి భావానికి సంబంధించి ఇప్పుడు అప్పుడప్పుడు నేను మా మిస్సెస్ కలిసి ఈ నా సాహిత్య సమావేశాలు జరుగుతున్న చోటుకి వాళ్ళు ఇన్వైట్ చేసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఉదాహరణకి ఒకసారి మేము ఢిల్లీకి వెళ్ళాం, హరిద్వార్ వెళ్ళాం, హరిద్వార్ చూసాం, హరిద్వార్ గంగా చూసాం. అయితే గంగలో స్నానం చేయాలని మా మిస్సెస్ ఏం చేసిందంటే, కుటుంబంలో వివాహాలు కూడా ఏదైనా అంటే పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో జరిగాయి. మరి వివాహాలప్పుడు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కదా. మా అబ్బాయి పెళ్ళి రిజిస్టర్డ్ మ్యారేజ్ చేయాలని నాకు కోరిక. ఈ హంగామంతా ఏర్పడటం ఎందుకు, రిజిస్టర్డ్ మ్యారేజ్ చేయండి ఎవరు వినరనుకోండి. ఎందుకంటే ఈ సమాజంలో కొన్ని నమ్మకాలు బాగా పాతుకుపోయినాయి, వాటిని తీసేయడం అంత సులభం కాదు. అయితే మా అబ్బాయి పెళ్ళి ఒకటి రిజిస్టర్డ్ మ్యారేజ్ చేశాం మేము. తర్వాత మా అమ్మాయి ఏమో అంపశయ్యకు సంబంధించి చాలా రకాల అంటే వ్యాఖ్యానాలు ఉండొచ్చు, అక్కడక్కడ ఎక్కడో దగ్గర విమర్శలు ఉండొచ్చు. కానీ ఎన్ని తెచ్చినా మీకు ఒక మంచి పేరు తెచ్చిన, అత్యంత పేరు తెచ్చిన నవల అంపశయ్య. అసలు ఎక్కడ బీజం పడింది సార్? దానిలో కథా వస్తువుకు ఎక్కడ బీజం పడింది? ఒక అడాలసెంట్ ఏజ్లో ఉన్న ఒక యువకుడి ఆలోచనల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఏమీ ఫిల్టర్ చేయకుండా రాద్దాం అన్న ఐడియా వచ్చి నల్గొండలో నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో 50 సంవత్సరాల అంపశయ్య కూడా ఇంకా సజీవ శిల్పంగా, చైతన్య స్రవంతిలో రాసిన సజీవ శిల్పంగా ఉండటానికి అంటే పరిస్థితులు మారలేదా? ఇంకా అదే పరిస్థితులు అది ఓయిలో కావచ్చు, సమాజంలో కావచ్చు, అట్లే ఉన్నాయా? ఇప్పుడు పరిస్థితులు ఆధారంగా, ముఖ్యంగా కానీ ఉద్యమాలను ఆధారంగా చేసుకొని రాసే నవల కానీ కథ కానీ ఆ ఉద్యమం చల్లారిపోయిన తర్వాత చలం ప్రభావం మీ మీద ఉన్నదని మీరు ఒక సందర్భంలో చెప్పారు. ఇప్పటికీ సమాజం ఆనాటి నుంచి ఈ రోజు వరకు చలంను ఒక విధంగా అశ్లీల రచయితగానే ఒక ముద్ర వేశారు చాలా వరకు కూడా చాలామంది. చైతన్య స్రవంతిలో అంటే మీకు తెలియనప్పుడు రాశారు చైతన్య స్రవంతి, కానీ తర్వాత చాలా పుస్తకాల్లో నవీన్ గారు ఖచ్చితంగా సెక్స్ అంశాలు లేకపోతే ఆ ఇతివృత్తం ఉంటుంది, మరి ఎందుకు నవీన్ గారు దాన్ని ఎక్కువగా మలిచారు అనేది ఒక విమర్శ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు చలం ప్రభావం నా మీద ఉంది, చాలా ఉంది. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో చలాన్ని బాగా చదివాను, ఆయనతో నాకు కరెస్పాండెన్స్లో ఉండేది. కానీ సెక్స్ ప్రసక్తి ఉందనేది వాస్తవమే. కానీ ఒకటి అశ్లీలం అంటే ఏది అశ్లీలం కాదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినా కూడా చాలా వరకు విమర్శ ఏమిటి అంటే రచయితలకు, తెలుగు రచయితలకు లేదా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రచయితలకు కావచ్చు, కాళోజీ గారి నుంచి ఇప్పటి వరకు కూడా చాలామందికి సరైన గుర్తింపు ప్రభుత్వం ఇవ్వలేదు అనేది ఒక విమర్శ బలంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ రచయితలకి సరైన గుర్తింపు రాలేదు అనే విమర్శ కొంత వాస్తవం ఉంది. దానికి కారణం ఏమిటంటే అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అవార్డ్స్ అనేవి, ఈ గుర్తింపు అనేది దానికి ఎన్నో వరంగల్ దర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. ఓర్గల్లు ప్రముఖులు కార్యక్రమానికి స్వాగతం. నిజానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్ గారు ఎవరితో స్ఫూర్తి పొందారో మనం తెలుసుకుందాం. కానీ నవీన్ గారి వల్ల మాత్రం వేలాది మంది, లక్షలాది మంది సామాన్య ప్రజలు, పాఠకులు, చాలామంది రచయితలు కూడా స్ఫూర్తి పొందారు. ఆయన
చైతన్య స్రవంతి శిల్పం ఎలాగైతే నవలలో ఒక పాత్రగా లేకపోతే ఆ కథనం ఉందో అట్లాగే వారి సజీవ శిల్పం ఇప్పటికీ కూడా 80 సంవత్సరాలు 2 రోజుల్లో అడుగుపెడుతున్న సమయంలో కూడా వారి నిత్య నూతనం నవలకు సంబంధించి ఒక ఎవర్గ్రీన్ హీరో మన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్ ఈరోజు మన ఆహ్వానం మేరకు వరంగల్ దర్శన్ స్టూడియోకి వచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారితో కొద్దిసేపు 80వ జన్మదినాన్ని పురస్కరించుకొని కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నవీన్ గారు నమస్కారం అండి. నమస్కారం. నవీన్ గారు, మిమ్మల్ని బహుశా ఇప్పటికీ వందలాది మంది వేలాది మంది ఇంటర్వ్యూ చేసుకుంటారు. ఎవరు మిమ్మల్ని పరిచయం చేసుకున్నా, పరిచయం చేసినా, లేకపోతే ఇంటర్వ్యూ చేసినా కూడా ముందుగా అంపశయ్య ప్రస్తావన వస్తుంది. వీటన్నిటికంటే ముందు ఖచ్చితంగా అంపశయ్య గురించి మాట్లాడాల్సిందే. అదేవిధంగా మీకు ఏదైతే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టిందో ఆ నవల గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఇప్పుడు ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. వీటన్నిటికంటే ముందు చాలామందికి అంటే కొంతమందికే తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియని విషయం ఏంటంటే నవీన్ అనే పేరు మీ కలం పేరా, లేదా నవీన్ అనే పేరు మీకు ఎందుకు వచ్చింది? ఒక్కసారి ఆ పూర్వపరాలు చెప్పండి సార్. మాది ఇక్కడ పాలకుర్తి దగ్గర వావిలాల్ అనే గ్రామం. మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు. మాది మా కుటుంబానికి వ్యవసాయం ప్రధాన వృత్తి. మాకు చాలా ల్యాండ్స్ కూడా ఉండేది. సో అట్లా మా నాయనగారు నాకు పెట్టిన పేరు ఏమిటంటే మల్లయ్య అని పెట్టాడు. ఎందుకంటే మా తాతగారి పేరు అది. మా తాతగారు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేవారు ఆ రోజుల్లో. ఆయన గొప్ప ఆస్తి సంపాదించాడు. ఆ రోజుల్లోనే అంటే 1910, 1920 ప్రాంతంలోనే ఆయన చదువుకున్నాడు. ఆ రోజుల్లో కానిగి బడిలను ఉండేవి. అంటే కానిగి బడి అంటే ప్రైవేట్ స్కూల్స్. ఆ ప్రైవేట్ స్కూల్స్లో చదువుకొని ఆయన భారత రామాయణాన్ని కూడా చదివేవాడు. చాలా తెలివైనవాడు. అట్లా ఆయన మా కుటుంబానికి అంతటికీ కూడా ఒక కేంద్ర బిందువు. ఆయన అంటే మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక విపరీతమైన అభిమానం ఉండేది ఆయన అంటే. సో ఆయన చనిపోయిన కొద్ది రోజులకి నేను పుట్టానట. అందుకని ఆయన పేరు పెట్టాలని నా పేరు మల్లయ్య అని పెట్టారు. మా ఇంటి పేరు దొంగరి మల్లయ్య అనేవాళ్ళు. తర్వాత నేను చదువుకున్న రోజులలో నేను ఎంఏ పాస్ అయ్యేంత వరకు కూడా నా పేరు డి మల్లయ్య అనేవాళ్ళు. అందరూ నా తోటి స్టూడెంట్స్ అందరు కూడా డి మల్లయ్య అని పిలిచేవారు. అయితే నేను నల్గొండలో లెక్చరర్గా పనిచేస్తున్న రోజుల్లో నేను కథలు రాయడం మొదలెట్టాను. నేను రాసిన కథల్ని కొన్ని పత్రికలకు పంపిస్తుండేవాడిని. అంటే నాకు ఎంత నమ్మకం అంటే నేను రాసిన కథలు చాలా బాగున్నాయి, ఇవి తప్పకుండా ప్రచురణ అవుతాయి అనే నమ్మకం నాకు ఉండేది. కానీ అవన్నీ తిరిగి వచ్చినాయి, అవి ప్రచురించబడకుండా తిరిగి వచ్చాయి. అయితే ఒకసారి ఆ రోజుల్లో నాకు చాలా దగ్గర మిత్రుడు వరవర్రావు నల్గొండలో నేను జాబ్ చేస్తున్న రోజుల్లో ఆయన నల్గొండకు వచ్చాడు. ఆయన నల్గొండకి ఎందుకు వస్తుండేవాడంటే వాళ్ళ అక్కయ్య ఉండేది నల్గొండలో. వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఇంటికి వచ్చేసరి నేను తప్పకుండా అక్కడికి వచ్చినప్పుడు నా దగ్గరికి తప్పకుండా వచ్చేవాడు. అయితే చాలా విషయాలు మేము మాట్లాడుకుంటుంటే ఆయన నేను రాస్తానని తెలుసు ఆయనకు. అందుకని ఈ మధ్య ఏం రాసావని అడిగాడు. అంటే 2-3 కథలు రాశాను, ఇవి పత్రికలకు పంపిస్తే తిరిగి వచ్చినాయి, ఏమిటి అసలు అవి బాగున్నాయి, అసలు నాకు నమ్మకం ఉంది అవి చాలా మంచి రచనలు, అయినా అవి తిరిగి వచ్చినాయి ఎందుకు అని అంటే అవి చూపెట్టు నాకు అన్నాడు. అంటే ఒక కథ చూపించాను. ఆయన దాన్ని చకచకా చదివేసి ఇంత మంచి కథ ప్రచురించబడకపోవడం ఏమిటి అని, నువ్వు ఈ డి మల్లయ్య అనే పేరుతో పంపిస్తే ఎవడు వేయడు, అందుకని నువ్వు ఒక మంచి పేరు పెట్టుకో, ఒక కలం పేరు పెట్టుకో, ఒక మంచి కలం పేరు పెట్టుకుంటే తప్పకుండా ప్రచురించబడతాయి అని చెప్పాడు. అయితే ఆ కలం పేరు ఏమిటో నువ్వే చెప్పు అన్న. అంటే ఆయన వెంటనే 1 నిమిషం ఆలోచించి నవీన్ అని పెట్టుకో చాలా బాగుంటుంది అన్నాడు. ఆ రోజుల్లో నవీన్ చాలా కొత్త పేరు, అది అసలు ఎవరికి లేదు. ఏ రచయిత కూడా ఆ పేరుతో రాసేవాడు కదా, ఎక్కడ ఏదో బెంగాలీ నావల్స్లో ఎక్కడో ఉండేదట, అది పెట్టాడు. అయితే నేను ఆ తిరిగి వచ్చిన కథని నేను నవీన్ అని పేరు పెట్టి మళ్ళీ పంపించాను. అది ప్రచురించబడింది నవీన్ అని పేరు. అప్పుడు ఎవరెవరో ఏమన్నారంటే, నువ్వు ఇప్పటి నుంచి ఏది రాసినా కూడా నవీన్ పేరుతోనే రాయి, నవీన్ పేరుతోనే పంపించు, అంతే తప్ప నువ్వు ఆ డి మల్లయ్య పేరు మర్చిపో అని అన్నాడు. సో ఆ రకంగా నేను నవీన్ పేరుతో రాయడం మొదలెట్టాను. రైట్ సార్, మీ మిత్రుల్లో ఒకరైన సృజన వరవర్రావు గారు పెట్టిన నవీన్, అది కూడా ఒక చైతన్యవంతమైన పేరు. నవీన్ పేరు రాకముందు అంటే ఏ కథ కూడా ప్రచురింపబడలేదు మీకు. కథ ప్రచురింపబడకపోయినా సార్ చాలామందికి బీజం ఎక్కడంటే మీరు కాలేజీ రోజుల్లో అని చెప్పారు. ఆ బీజం ఎక్కడ పడింది? పాఠశాల స్థాయిలోనే, లేకపోతే ఎక్కడన్నా మీకు సంబంధించిన వాళ్ళు సాహిత్యంలో కానీ కళల్లో కానీ ఏమైనా ప్రవేశం ఉందా? మీరు అన్నట్టు ఇప్పుడు తాతగారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, లేకపోతే మీ సమీప బంధువుల్లో కావచ్చు, ఎవరికన్నా సాంస్కృతిక సాహిత్య రంగాల్లో పరిచయం ఉందా?
మా నాన్నగారు ఎక్కువగా చదువుకోలేదు, కానీ కానిగి బడిలో ఇంతకుముందు చెప్పినట్టుగా మా తాతగారు ఎట్లయితే కానిగి బడిలో చదువుకున్నాడో మా నాన్నగారు కూడా కానిగి బడిలోనే చదువుకొని 2వ తరగతి 3వ తరగతి చదివాడు. కానీ ఆ కాస్త చదువుకే ఆయనకు ఉర్దూ వచ్చేది, ఉర్దూలో మాట్లాడేవాడు. భాషాడతాడు అంటాడు చూడండి, ఆ రోజుల్లో ఉర్దూ వస్తే భాష వస్తుంది వెనకనేవాళ్ళు. తర్వాత ఆయనకు సాహిత్యం మీద కూడా కొంత ఇంట్రెస్ట్ ఉండేది. మా ఊరికి దగ్గరలోనే పోతన గారు జన్మించినటువంటి బమ్మెర గ్రామం ఉంది. మా ఊరికి చాలా దగ్గరగా బమ్మెర గ్రామం ఉండడం వలన ఏమిటో అక్కడ భాగవతంలోని పద్యాలు చాలామందికి వచ్చేది. అట్లా మా నాన్నగారికి కూడా భాగవతంలో చాలా పద్యాలు ఆయన నోటికి వచ్చేది. ఆయన ఈ మందారం మకరందం మాధుర్యమున తేలు అనే పద్యం చక్కగా చదివి రాగయుక్తంగా చదివి నాకు దాని అర్ధ తాత్పర్యాలు చెప్తుండేవాడు. సో ఆ రకంగా నాకు సాహిత్యం మీద ఇంట్రెస్ట్ కలిగించినవాడు మా నాన్నగారే మొట్టమొదలు. అట్లాగే ఆయన ఇంకా రామాయణం గురించి చెప్పేవాడు, భారతం గురించి చెప్పేవాడు. అవన్నీ కూడా ఆయనకు బాగా వచ్చు, అవన్నీ బాగా తెలుసుకున్నాడు ఆయన. ఆ తర్వాత నేను ఈ ఎక్కడైనా సరే ఏదైనా హరికథ చెప్తున్నారన్నా, ఎక్కడైనా భాగవతం విధి భాగవతాలు ఆడుతున్నారన్నా సరే, ఈ బుర్రకథలన్నా సరే, వీటి మీద చాలా ఆసక్తి ఉండేది. వెంటనే అక్కడికి పోయి హరికథ వినేవాడిని. హరికథలో ఎక్కువగా ఈ రామాయణం భాగవతమే చెప్పేవాళ్ళు. తర్వాత హరికథల్లో కొన్ని పిట్టకథలు చెప్పేవాళ్ళు అక్కడక్కడ. అవి ఈ కథల మీద నాకు చాలా విపరీతమైన ఆసక్తి ఉండేది. ఈ కథలు నేను రాస్తే ఎట్లా రాస్తా అని కూడా ఆలోచించేవాడిని ఆ రోజుల్లోనే. ఇది విద్యార్థిగా ఉండే రోజుల్లోనే నేను ఒకవేళ వాటిని నేను రాయడం జరిగితే వీటిలో కొన్ని మార్పులు చేస్తా అని అనుకునేవాడిని. సో ఆ రకంగా నేను 4వ తరగతి 5వ తరగతి చదువుకున్న రోజుల్లోనే ఒక హరికథ అయ్యగారు చెప్పినటువంటి ఒక కథను కొంచెం మార్చి ఒక కథ రాశాను. అది దానికి రత్నాకరణ అని పేరు కూడా పెట్టాను ఆ కథకి. ఆ కథని ఆ రోజుల్లోనే నేను చక్కగా ఫేర్గా రాసి మా టీచర్, నాకు 5వ తరగతి 6వ తరగతిలో మాకు తెలుగు చెప్పే టీచర్కి చూపించాను. చూపిస్తే ఆయన చాలా బాగుందిరా కథ, చాలా బాగుంది, దీనికి చందమామ అనే పిల్లల పత్రిక వచ్చేది, చందమామకు పంపించు అన్నాడు. పంపించాను కూడా. సరే అది రాలేదనుకోండి, అది వేరే విషయం. కానీ అప్పటి నుంచే నాకు రాయడం మీద ఇంట్రెస్ట్ అనేది చాలా సహజంగా కలిగింది స్కూల్ స్థాయిలో. తర్వాత నేను ఏబిఐ స్కూల్ చదువుతున్న రోజుల్లో విశ్వనాథ వెంకటేశ్వర్లు గారని ఆయన మాకు తెలుగు చెప్పాడు. ఈ విశ్వనాథ వెంకటేశ్వర్లు ఎవరు ఆయన అంటే స్వయంగా మహాకవి, కవి సామ్రాట్ బిరుదున్నటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారికి స్వయాన తోడబుట్టిన తమ్ముడు. ఆయన మాకు తెలుగు చెప్పాడు. చెప్తూ అప్పుడప్పుడు వాళ్ళ అన్నగారి గురించి చెప్పేవాడు. మా అన్న గొప్ప రచయిత, ఆయన 1000 పడగల నవల రాసినప్పుడు ఆయన చెప్తుంటే, అంటే ఆయన డిక్టేట్ చేస్తుంటే నేనే రాశాను. అది దాదాపు 1100 పేజీల నవలని మేము 28 రోజుల్లో పూర్తి చేసాం. ఆయన చెప్తుంటే ఈయన 28 రోజుల్లో రాశాట. రోజు 30-40 పేజీలు, 50 పేజీలు, 100 పేజీలు ఈయన రాశాడు. ఆ రకంగా అది అయితే అప్పుడు ఏవిఐ స్కూల్లోనే నేను చిన్న చిన్న కథలు రాయడం, ఆ కథల్ని ఆ వెంకటేశ్వర గారికి చూపించడం. ఆయన చాలా బాగున్నాయిరా, నువ్వు కథలు రాస్తే పైకి వస్తావురా అని చెప్పాడు. కొంచెం కవిత్వం కూడా రాశాను ఆ రోజుల్లో. కానీ ఆయన ఏమన్నాడు, వెంకటేశ్వర గారు ఏమన్నారంటే, నువ్వు కవిత్వం కంటే నీ కథలే బాగున్నాయి అన్నాడు. ఆ రకంగా కథల మీదకే నా దృష్టి మళ్ళింది. సార్, మీది కళాశాల జీవితం ప్రారంభిస్తే అది ఒక పెద్ద సంపుటి. ఎందుకంటే ప్రతిదీ బీజం పడింది, పుస్తక రచన అంతా అక్కడే కాబట్టి దానికంటే ముందు కూడా దానికి అనుబంధంగా 1-2 మాట్లాడదాం సార్. చాలామందికి జీవితంలో అంటే ఇప్పుడు మీరు తాతగారి గురించి ప్రభావం, తండ్రి ప్రభావం చెప్పారు. తల్లి ప్రభావం చాలా ఉంటుంది. అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వారు చదువుకున్నా చదువుకోకపోయినా వారి ప్రభావం ఉంటుంది. మీ మీద కూడా మీ తల్లి ప్రభావం ఏ విధంగా ఉంది ఒకటి చెప్పండి. రెండవది పాలకుర్తికి సంబంధించి ఒక పోరాటాల పురిటిగడ్డ అది. మళ్ళీ పాలకుర్తి ప్రభావం కూడా ఏ విధంగా పడింది మీరు కొంచెం పెరిగినాక కానీ ఇంకా పెద్ద అయిన తర్వాత కానీ? మా అమ్మ ప్రభావం నా మీద చాలా ఉంది. ఆమె ఎక్కువ చదువుకోలేదు, ఆల్మోస్ట్ లిటరేట్ ఆమె. అయినా కూడా వ్యవహార జ్ఞానం, ఆమెకున్న కామన్ సెన్స్ అంటాను చూడండి, అది చాలా గొప్ప. ఆ మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఆమె చాలా గొప్పగా ఉండేది. ప్రతి వ్యక్తిని కూడా ఆమె కరెక్ట్గా అర్థం చేసుకునేది. అంటే షీఈ్ ఎ వెరీ గుడ్ జడ్జ్ ఆఫ్ పీపుల్. ఎవరేమిటి అనేది చాలా బాగా చెప్పేది. తర్వాత నా గురించి ఆమెకు ఎందుకో చాలా చిన్నప్పటి నుంచే వీడితో చాలా గొప్ప వ్యక్తి అవుతాడు అనే అభిప్రాయం ఆమెకు ఉండేది. అది ఎందుకు ఉండేదో తెలియదు. కాబట్టి నన్ను ప్రత్యేకంగా చూసేది ఆమె. తర్వాత ఆమె మా నాన్నగారు ఊకే ఏదో చిన్న చిన్న విషయానికి కూడా నన్ను బాగా కోప్పడుతుండేవాడు, తిట్టేవాడు. ఆమె వెంటనే ఆయన నోరు మూయించేది, వాడిని ఎందుకు అంటున్నావు అట్లా అని. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మా నాన్నగారికి
నన్ను వ్యవసాయంలో పెట్టాలి, వీడు వ్యవసాయం చేయాలి అని కోరుకునేది ఆయనకి. మా వృత్తి వ్యవసాయం కాబట్టి వ్యవసాయం పెట్టాలి. కానీ మా అమ్మకు అట్లుండేది కాదు. వాడు బాగా చదువుకుంటాడు, చదువులో వాడికి చాలా తెలివి ఉంది, వాడిని బాగా చదివించి పెద్ద ఉద్యోగం చేయాలి, అంతేగాని నువ్వు వ్యవసాయంలో పెట్టాలి వాడిని అని ప్రయత్నం చేయకు అని చెప్తుండేది. సో ఆ రకంగా ఆయన నన్ను 10వ తరగతి వరకు చదివించిన తర్వాత ఇంకా చదువు మానేయమన్నాడు. ఇది మా నాన్నగారు. కానీ నేను చదువుకుంటాను అని పట్టుబట్టి నేను 1 సంవత్సరం ఆయన ఆపించాడు నా చదువుని, ఏదైనా ఉద్యోగం చేయప్పుడు. ఎందుకంటే 10వ తరగతి చదివితేనే ఉద్యోగం వచ్చేది. నేను మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత నన్ను ఉద్యోగం చేయమని ఆయన ఫోర్స్ చేశాడు. అయితే ఒక ఉద్యోగం కూడా వచ్చింది. కానీ నేను ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి నేను చదువుకుంటా, ఇప్పటికి ఒక 1 ఇయర్ లేట్ అయినా సరే చదువుకుంటా అంటే మా అమ్మ నన్ను చాలా ప్రోత్సహించింది. నేను ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో వచ్చి పీయూసీలో జాయిన్ కావాలి. ఆయన వద్దన్నాడు. నేను ఒక పైసా కూడా ఇవ్వనేనని ఆయన ఇంట్లో వెళ్ళిపోయాడు. లేకపోతే మా అమ్మగారు నా చేతిలో ఒక 10 రూపాయలు పెట్టి నువ్వు బోరా పోయి నువ్వు చదువుకోపో అని పంపించింది. సో అట్లా మా అమ్మ నా జీవితంలో చాలా గొప్ప ప్రభావాన్ని కలిగించింది. ఆమె ఆ రోజు నాకు 10 రూపాయలు చేతిలో పెట్టి నువ్వు చదువుకోపోరా అని పంపించకపోతే నా జీవితం ఇంకోలా ఉండేది. నాకు 1070 ఒక జాబ్ దొరికింది 10వ తరగతి పాస్ అయిన తర్వాత. ఆ ఉద్యోగం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆ ఉద్యోగం చేయాలని నాకు ఏ కోశం అనిపించలేదు, ఇంకా చదువుకోవాలి అని చెప్పి నేను వచ్చి నేను మా నాన్నగారు ఒప్పుకోకపోయినా సరే నేను వచ్చి ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పీయూసీలో జాయిన్ అయ్యాను. అది మా అమ్మ ప్రోత్సాహం కారణంగానే అక్కడ జాయిన్ కావడం జరిగింది. అది మా అమ్మ ప్రభావం. నేను చాలా చిన్నప్పుడే ఈ ఆంధ్ర మహాసభ అని ఒక గొప్ప సంస్థ ఏర్పడి దానికి 11వ ఆంధ్ర మహాసభ అని భువనగిరిలో జరిగింది. ఆ ఆంధ్ర మహాసభకు సన్నాహక సమావేశం అని చెప్పి మా ఊరిలో జరిపారు. అది నాకు బాగా గుర్తుందనమాట. ఏంటంటే అది 11వ ఆంధ్ర మహాసభ కాబట్టి 11 జతల ఎడ్లను కట్టి నాయకులు ఎవరెవరంటే రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి అని ఈ 3 కమ్యూనిస్ట్ నాయకులు, ఈ 3ని బండిలో కూర్చోబెట్టి ఈ 11 జతల ఎడ్లు కట్టిన బండిని ఊరంతా తిప్పారు. మేము ఆ బండి చుట్టూ బండి వెనుకనే మేము తిరిగాం. అప్పుడు నాకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి. తిరిగాం చాలా. నేను కొంచెం పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఈ దృశ్యంతో ఒక నవల మొదలెట్టాలి అని అనుకున్నా అప్పుడే. ఆ తర్వాత చాలా కాలం తర్వాత నేను కాలరేఖలు రాసినప్పుడు సరిగ్గా ఈ దృశ్యంతోనే ఇది 11 జతల ఎడ్లను కట్టి ఆంధ్ర మహాసభ నాయకులు అయినటువంటి రావి నారాయణ రెడ్డి గారిని, బద్దం ఎల్లారెడ్డి గారిని, ఆరుట్ల రామచంద్రారెడ్డి వీరు 3 ఆ బండిలో కూర్చోబెట్టి ఊరేగించడం అనే దృశ్యం నన్ను ఎప్పుడు నా జీవితంలో చాలాసార్లు నన్ను వెంటాడింది ఒక రకంగా. అదొక విషయం అయితే, రెండవది పాలకుర్తి మా ఊరికి చాలా దగ్గర. అది నిజంగానే పోరాటాల పురిటిగడ్డ. ఎందుకంటే అక్కడ చాలా గొప్ప విప్లవాలు జరిగినాయి. ఒకసారి పాలకుర్తి జాతర అని జరిగేది మహాశివరాత్రి సందర్భంగా. అప్పుడు చాలామంది, కొన్ని వందల మంది, కొన్ని వందల బండ్లు అవన్నీ వచ్చేది. మేము కూడా వెళ్ళాం దానికి. అక్కడ ఈ కమ్యూనిస్టుల మహాసభ ఒకటి జరిగింది. అక్కడ జరిగితే విష్ణు రామచంద్రారెడ్డి అని ఆ ఊరు కూడా మా ఊరికి చాలా దగ్గర. మా ఊరికి చాలా దగ్గర. విష్ణు రామచంద్రారెడ్డి గారి కొందరు ఆయన బంట్లు అంటే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు వచ్చి ఆ కమ్యూనిస్ట్ పార్టీ పెడుతున్న మీటింగ్ని డిస్టర్బ్ చేయాలని, దాన్ని చెదరగొట్టాలని ప్రయత్నం చేశారు. అప్పుడు నాయకులు చాలా జాగ్రత్తగా ముందే చాలా చోట్ల వాళ్ళ నాయకులను పెట్టి డిస్టర్బ్ కాకుండా చూశారు. అవన్నీ నా కళ్ళారా చూస్తాను నేను. అట్లాగే అక్కడ ఇంకొకటి కూడా అప్పుడు అందరు చెప్పుకునేవాళ్ళు ఏమిటంటే, ఒక ఆమె చాలా గొప్ప చాకలి ఐలమ్మ అని, ఆమె వేసుకున్న పంటను ఆ భూమిని నాది అని విష్ణు రామచంద్రారెడ్డి అడ్డం వచ్చి ఆమె పండించిన పంటనంతా దోచుకోపోయే ప్రయత్నం చేశాడు. అప్పుడు కమ్యూనిస్ట్ నాయకులు వచ్చి ఆ పంటను ఒక రాత్రే ఆ వరి కోసి వడ్లను రెడీ చేసి ఆ వడ్లను తీసుకొచ్చి చాకలి ఐలమ్మ ఇంట్లో పోశారు. దాని గురించి మా ఊరిలో అందరు మా నాన్నగారు చెప్పారు మాకు, ఇంత గొప్ప సంఘటన జరిగింది, ఆమె ఎంత చాకలి ఐలమ్మ ఎంత ధైర్యం ఆమెకు, రామచంద్రారెడ్డి లాంటి ఒక పెద్ద భూస్వామిని ఎదిరించి ఆమె పొలంలో పడిన పంటను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది అని చెప్పారు. సో ఇది నన్ను అప్పుడే ప్రభావితం చేసింది. ఇవన్నీ కాలరేఖల్లో ఉన్నాయి ఈ సంఘటనలన్నీ కూడా. అందుకని ఇది పాలకుర్తి ప్రభావం. అంటే పాలకుర్తి 2-3 రకాలుగా ప్రభావం. ఒకటేమో అక్కడ పెద్ద దేవాలయం ఉండేది, ఆ దేవాలయంలో నేను చాలాసార్లు వెళ్ళాను మా అమ్మ నాన్నతో. ఇంకోటి ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా ఆ గుట్ట చుట్టూ బండ్లు తిరిగేది.
అట్లా తిరిగిన బండి, ఒక బండిలో నేను ఉన్నాను, మా బండిలో నేను ఉండి ఆ చుట్టూ తిరిగాను అనమాట. వెరీ ఎక్సైటింగ్. ఎందుకంటే ఆ గుట్ట చుట్టూ తిరగడం అనేది ఒక గొప్ప అనుభవం. ఇట్లా పాలకుర్తితో చాలా దగ్గరి సంబంధం మొదటి నుంచి, నా చిన్నప్పటి నుంచి ఉండేది. ఆ దేవాలయానికి వెళ్ళడము, ఈ సభలు అటెండ్ చేయడము, ఆ గుట్ట చుట్టూ బండిలో తిరగడం, ఇవన్నీ కూడా పాలకుర్తికి సంబంధించినటువంటి విశేషాలు ఎప్పుడు కూడా నాకు గుర్తొస్తాయి. అట్లాగే పాలకుర్తి చాలా దగ్గరలో బమ్మెర గ్రామం ఉండేది. బమ్మెర గ్రామంలోనే పోతన్న గారు పుట్టినారని అందరు చెప్పుకునేవాళ్ళు. అప్పుడు మా ఊరిలో పోతన్న, మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవాడు, పోతన్న ఇక్కడనే వ్యవసాయం చేశాడు, ఇక్కడనే మూట కొట్టాడు, నాగలి దున్నాడు పోతన్న గారికి భాగవతం రాస్తారు. భాగవతంలో పద్యాలు చాలా గొప్ప పద్యాలు, అందరికీ కూడా మనకు నోటికి వస్తాయి ఆ పద్యాలు అని చెప్పేవాళ్ళు. సో ఈ విధంగా మా ఊరి చుట్టుపక్కల ఉన్నటువంటి పాలకుర్తి, బమ్మెర, ఇవన్నీ కూడా చారిత్రక ప్రదేశాలు. పాలకుర్తి గురించి ఇంకొక విషయం చెప్పాలి. పాలకుర్తికి సోమనాథుడు అని గొప్ప కవి, పోతన కన్నా ముందు తరం వాడు. ఆయన రాసినటువంటి బసవపురాణం కానీ, ఆయన రాసిన గొప్ప కావ్యాలు. ఇంకోటి ఏంటంటే కొత్త ఛందస్సును ఆయన కావ్యంలో చూపించాడు. ద్విపద అనేది అంతకుముందు లేదు. నన్నయ్య కానీ తిక్కన కానీ ద్విపదలో రాయలేదు వాళ్ళు కావ్యం. ఈయన మొత్తం ద్విపదలో రాశాడు, అంటే 2 లైన్లు. తర్వాత చాలా తేట తెల్లమైనటువంటి తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా, సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో ఆయన చక్కని కవిత్వం రాశాడు. సో ఇట్లా పాలకుర్తి సోమనాథుడు, ఇటు బొమ్మర పోతన, వీళ్ళ గురించి చెప్పుకునేవాళ్ళు. అప్పుడు మా ఊర్లో వీళ్ళ గురించి చెప్పుకునేవాళ్ళు. సో అట్లా చిన్నప్పటి నుంచి ఆ సాహిత్యం, ఇట్లాంటి ఆ వాతావరణం అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవడింది. సార్, పాలకుర్తి ప్రభావం కానీ, పాలకుర్తిలో ఉన్న ప్రముఖులు, ప్రసిద్ధులు అందరి ప్రభావం పడింది. కానీ మల్లయ్య గారు లేదా నవీన్ ఒక విప్లవకారుడిగా మారటానికి ఈ అంశాలు ఏమి దోహదం చేయలేదా? లేదా ఒక పోతనలాగా భక్తిపరుడు కాలేదు, సోమేశ్వర్లాగా కార్యక్రమం కాలేదు, మరి ఇవన్నిటికీ సంబంధించిన వృత్తి చేపట్టారు నవీన్ గారు, అది ఎట్లా సాధ్యమై? మీరు అన్నది నిజమే. ఇటు పాలకుర్తి సోమనాథుడు కానీ, పోతన కానీ, వాళ్ళ సాహిత్యమే ప్రభావం చేసింది తప్ప ఆ సాహిత్యం లోపల ఉన్నట్టు ఆ కథలు, ఆ భక్తి, అవన్నీ నాకు అలవాడలేదు. ఎందుకు అలవాడలేదంటే ఆ చిన్నప్పటి నుంచి నాకు సహజంగా కొంత హేతువాద దృష్టి వచ్చింది. అందుకని ఏదైనా సరే అది హేతువాదం అంటే ఇట్లా ఇది ఎందుకు జరిగింది, దీనికి కారణం ఏమిటి, ఏదో ఒక మూఢనమ్మకం కారణం కాకూడదు, దానికి ఒక రుజువు ఉండాలి అనేటువంటి భావం చాలా చిన్నప్పటి నుంచి వచ్చింది. నాకు ఈ హేతువాద దృష్టి ఎట్లా అలవాడిందంటే దానికి ఒక కారణం చెప్పాలి. ఏంటంటే నాకు మేనమామ ఉండేవాడు. మా ముగ్గురు మేనమామలు యాక్చువల్గా. కానీ అందరికన్నా చిన్నవాడు బాగా చదువుకున్నాడు. ఆయన అప్పుడే ఆ రోజుల్లో 10th మెట్రికులేషన్ చదవడం అంటే చాలా గొప్ప విషయం. ఆయన సూర్యాపేట హై స్కూల్లో మెట్రికులేషన్ వరకు చదివాడు అనమాట. ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు, ఈ కొన్ని సమాజంలో కొన్ని మూఢనమ్మకాలు ఏర్పడ్డాయి, వాటిని మనం నమ్మకూడదు, వాటిని కొంచెం హేతువాద దృష్టితో ఆలోచించాలి అని నాకు చెప్తుండేవాడు. ఇప్పుడు ఉదాహరణకు చెప్పేది, ఉప్పలమ్మ పండుగ అని పెద్దగా చేసుకునేవాళ్ళు. ఏంది పండుగ అంటే ఆయన చెప్పేవాడు దాన్ని అనుకున్న కథ, ఇది ఏం లేదురా, ఊరికే ఒకటి ఏదో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక నమ్మకము, ఆ దేవుడు గీవుడు అదంతా కాదు, ఏదో పండుగ చేసుకోవడానికి ఏదో ఒక ప్రొటెక్స్ట్ కావాలి, ఏదో ఒక కారణం ఉండాలి కాబట్టి చేసుకుంటారు. అందుకని మనం ఏదైనా సరే హేతువాద దృష్టితో ఆలోచించాలని చెప్పేవాడు. సో ఆ రకంగా ఆయన ప్రభావం కొంత పడింది. నేను నా ఆలోచన కూడా ఇది ఎందుకు జరుగుతున్నది, దీని వెనుక ఏముంది అని ఆలోచించేవాడిని. సో ఆ రకంగా హేతువాద దృష్టి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఏర్పడింది. అది ఇప్పటికీ కూడా నాకు ఆ హేతువాద దృష్టి అనేది ప్రధానంగా ఉంది. మేనమామ గారితో బీజం పడింది పుట్టింటి వైపు నుంచి సార్, ఖచ్చితంగా హేతువు ఆలోచించారు. కానీ జనరల్గా గ్రామీణ ప్రాంతాలలో ఆ కాలంలో, ఇప్పుడంటే చాలా వరకు ఇంకా బాగా ఆధునికత వచ్చింది, ఆలోచించగలిగే పరిస్థితి ఉన్నప్పుడు బహుశా ఇవి కనబడటం లేదు. కానీ అప్పటి కాలంలో అమ్మగారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, మరి ఇటువంటి దేవుళ్ళకు సంబంధించిన విషయాలలో వాళ్ళ ఆలోచన ఎట్లా ఉండేది, ఆలోచన విధానం? ఇప్పుడు మా అమ్మకి కానీ మా నాన్నగారికి కానీ వేరే వాళ్ళతో పోలిస్తే ఈ నమ్మకాలు కొంచెం తక్కువ. ఓకే. వాళ్ళకి భక్తి కూడా కొంచెం తక్కువే. కాకపోతే పండుగలు మాత్రం చాలా బాగా జరుపుకునే వాళ్ళం. ఇప్పుడు బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలా పెద్ద పండుగ. పల్లెటూర్లలో బతుకమ్మ పండుగ చాలా బాగా జరిగేది. మా ఊర్లో కూడా చాలా బాగా జరిగేది. సద్దుల బతుకమ్మ రోజు అయితే మా అందరికీ పండుగ. మేము తెల్లారకు ముందే చీకట్లోనే లేచి మా చిలకలకు పోయి తంగేడు పువ్వు కోసం వేటాడేవాళ్ళం. ఎక్కడ తంగేడు పువ్వు ఉన్నా కూడా వదిలిపెట్టకుండా వెళ్ళి తంగేడు పువ్వు దంపుకొని వచ్చేవాళ్ళం. అట్లాగే ఇంకొక పువ్వు ఆ రోజుల్లో బాగా బతుకమ్మకి ఉపయోగపడే పువ్వు ఏంటంటే గుమ్మడి పువ్వు. ఎక్కడ గుమ్మడి పువ్వు ఉన్నా కూడా ఆ గుమ్మడి పువ్వు తీసుకొచ్చి, ఈ తంగేడు పువ్వు తీసుకొచ్చి, ఇంకా వేరే ఇప్పుడు రుద్రాక్ష పూలు అని మా ఇంట్లోనే పూసేది.
మా ఇంట్లోనే రుద్రాక్ష చెట్లు చాలా ఉండేది. ఆ రుద్రాక్ష పూలు, ఈ తంగేడు పూలు, తర్వాత గుమ్మడి పూలు, ఇంకా రకరకాల గునుగు పూలు, ఇంకా రకరకాల పూలు అన్నీ కూడా వేసుకొచ్చి చాలా గొప్ప బతుకమ్మను పేర్చేవాళ్ళం. తర్వాత సరే మా అమ్మగారు కొంచెం పూజ చేసి గౌరమ్మకు పూజ చేసి సద్దులు అంటే 9 రకాల వంటలతోటి సద్ది కట్టడం. అట్లా 9 రకాల వంటలు చేసేది మా అమ్మ. చేసి సద్ది కట్టి గౌరమ్మకు కైంకర్యం చేసేది. సో అట్లా మాకు ఆ వాతావరణం ఎప్పుడు కూడా మా నాన్నగారికి కూడా కొంచెం భక్తి, కాకపోతే దండం పెట్టేవాడు. ప్రతిరోజు సాయంత్రం మా ఇంటి ముందు దీపం పెట్టేవాళ్ళు. దీపం పెట్టగానే వెంటనే ఆయన దీపం జ్యోతి పరబ్రహ్మ అని శ్లోకం చదివి దండం పెట్టేవాడు. ఇట్లా చిన్నప్పటి నుంచి ఆ వాతావరణం ఉంది మా ఇంట్లో. మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ మరీ ఎక్కువ భక్తి కనపడకపోయేది, కానీ భక్తి ఉండేది. తర్వాత ముఖ్యంగా వాళ్ళకి ఈ మా పాలకుర్తి సోమన్న అంటే బాగా నమ్మకం. ఏ కష్టం వచ్చినా కూడా సోమన్నకు మొక్కుకునేవాళ్ళు. తర్వాత యాదగిరి నరసింహస్వామి కూడా బాగానే ఇష్టం. ఇవన్నీ ఉండేది. అవన్నీ నేను గమనించేవాడిని, నేను వెళ్ళేవాడిని కూడా వాళ్ళతో. నేను పాలకుర్తికి వెళ్ళినా, యాదగిరికి వెళ్ళినా ఆ రోజుల్లోనే. తర్వాత ఇంకొకటి, ఆ రోజుల్లో పెద్ద పండుగ ఇది మన మేడారం సమ్మక్క. ఈ సమ్మక్క జాతర నేను బహుశా అప్పుడు 6వ తరగతి చదువుతున్నానో 5వ తరగతో ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతరకు పోయినాం. బండి కట్టుకొని ఒక రాత్రంతా ప్రయాణం చేసి ఆ అడవిలో పడి బోర్డు బండ్లు, అప్పుడు బస్సులు కార్లు లేవు కదా, కొన్ని వేల బండ్లు వచ్చేది అప్పుడు సమ్మక్క సారలమ్మ జాతరకు. ఎక్కడ చూసినంత దుమ్ము, మొత్తం దుమ్ముతో ఇట్లా ఆకాశం అంతా కూడా మబ్బులు కమ్మినట్టుగా ఉండేది. అట్లా చిన్నప్పటి నుంచి ఈ దేవాలయాలకు వెళ్ళడము, సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళడము, ఇవన్నీ నా బాల్యంలో చాలా నాకు బాగా గుర్తున్నది. కాకపోతే కొంచెం వయసు వస్తున్న కొద్దీ నాకు వీటి మీద నమ్మకాలు తగ్గిపోయినాయి. నాకు ఎక్కువ హేతువాద దృష్టి అలవడింది. సార్, మూఢనమ్మకాలు లేని కుటుంబం నుంచి ఒక సంస్కృతిని మాత్రమే ఆచరించారు, మూఢనమ్మకాలు లేని కుటుంబం నుంచి వచ్చారు. తర్వాత వివాహం అయినాక మేడంది అంటే మీ సతీమణి గురించి కానీ, లేకపోతే మీ ఇతర కుటుంబ సభ్యులు, మీ పిల్లలు పెరిగిన వాతావరణం ఎటువంటిది, అంటే భక్తిపరంగా లేదా వాళ్ళ అంగీకారం ఎట్లా ఉండేది? నాకు 1962లో వివాహం అయిందండి. అయితే ఎవరిని చేసుకున్నా నేను అంటే మా మేనమావ గారి కూతురే. అంటే మేనరికం అంటారు చూడండి, ఆ మేనరికం. ఇంతకుముందు చెప్పాను కదా, మా మేనమామలు, అది మా ఊరి దగ్గరే మద్దిరాల అనే ఊరు ఉండేది. అక్కడ ఆ ఊరిలో కూడా నా బాల్యం గడిచింది కొంత. ఎందుకంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్తుండే వాళ్ళం. బావిలాల మద్దిరాల రెండింటి మధ్యనే గడిచింది నా బాల్యం అంతా. అయితే వివాహం అయిన తర్వాత కూడా ఎక్కువ, ఇప్పుడు మా మిస్సెస్ ఏదో 5వ తరగతి 6వ తరగతి చదివింది తప్ప ఎక్కువ చదువుకోలేదు. కానీ ఆమెకు భక్తి చాలా లిమిటెడ్గానే ఉండేది. ఎక్కువ పెద్ద మరీ ఈ రోజు దేవాలయానికి వెళ్ళాలి అట్లాంటి దృష్టి కాదు. అయితే నేను సరే హేతువాద దృష్టి ఉంది నాకు, నేను దేవాలయానికి వెళ్ళడం పెద్దగా ప్రోత్సహించేను అని కాదు, కానీ ఆమె వెళ్తుండేది. ఆమెకు అది. తర్వాత ఇక పిల్లల విషయానికి వస్తే మా పిల్లలు 3, మాకు ఒక అమ్మాయి 2 అబ్బాయిలు. అయితే వాళ్ళకు కూడా పెద్ద భక్తి అలవడలేదు గమ్మత్తుగా. ఏదో ఎప్పుడైనా వెళ్ళేవాళ్ళు. దేవాలయానికి వెళ్ళొద్దు అన్నది నేను ఎప్పుడు కూడా వెళ్ళొద్దు అని చెప్పేవాడిని కాదు. ఇప్పుడు నాకు హేతువాద దృష్టి ఉన్నప్పటికీ కూడా ఎవరికైనా నమ్మకాలు ఉంటే ఉండని. ఒకటి నేను అనుకునేది, సమాజానికి హాని కలిగించినంత వరకు ఎలాంటి అయినా పర్వాలేదు. అంతేగాని నేను నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు దేవాలయానికి పోవద్దు, దేవుని నమ్మొద్దు అని నేను ఎవరికి చెప్పలేదు. అది ప్యూర్లీ పర్సనల్, అది వ్యక్తిగతమైన విషయం అది. అంతే తప్ప ఎవరిని కూడా ఫోర్స్ చేసి ఇట్లా కావద్దు ఉండొద్దు, కొందరు చేస్తుంటారు అట్లా. కానీ అది నేను ఎప్పుడు చేయలేదు. అది నేనేంటంటే ఎక్కువ అది కొంచెం డెమోక్రాటిక్ దృష్టి చిన్నప్పటి నుంచి కూడా. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అంతేగాని నా నమ్మకాన్ని వాళ్ళ మీద నేను రుద్దను అనే ప్రిన్సిపల్. అందుకని మా పిల్లలు కానీ వారు కానీ వాళ్ళకు కొంచెం దేవాలయానికి పోవడం చూడడం అట్లాంటిది ఉండని. దాని గురించి నేను ఎప్పుడు అభ్యంతరం పెట్టలేదు. బహుశా ఒక సందర్భంలో శ్రీశ్రీ గారు కూడా ఇదే చెప్పారు సార్. సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటున్నప్పుడు వారిని నేను అంగీకరించాను, నేను కూర్చోలేదన్నారు. కానీ కొంచెం కాలం గడుస్తున్నప్పుడు మీరు అన్నట్టు పిల్లలు సరే యాక్సెప్ట్ చేశారు, వాళ్ళకు కూడా హేతువాద దృష్టి అలవడింది. కానీ కొన్ని ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు ప్రాక్టికల్గా ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా ఇబ్బంది పడ్డ సందర్భం ఉందా కుటుంబం మొత్తం కూడా, అంటే గుళ్ళకు సంబంధించి భక్తి భావానికి సంబంధించి? ఇప్పుడు అప్పుడప్పుడు నేను మా మిసెస్ కలిసి ఈ నా సాహిత్య సమావేశాలు జరుగుతున్న చోటుకి వాళ్ళు ఇన్వైట్ చేసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఉదాహరణకి ఒకసారి మేము ఢిల్లీకి వెళ్ళాం
సాహిత్య అకాడమీ వాళ్ళ పిలిస్తే వెళ్ళాం అనమాట. అప్పుడు ఆమె కొంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ముఖ్యంగా గంగా నదిని చూడాలని నాకు కూడా ఒక కోరుకుండే. అందుకని మేము ఏం చేసాం, ఢిల్లీ నుంచి రిషికేష్ను హరిద్వార్ను రిషికేష్ ఈ రెండు చాలా ఫేమస్. అక్కడ చాలామంది చెప్పుకునేవాళ్ళు వాటి గురించి. పర్యాటక స్థలం. అక్కడ హరిద్వార్ రిషికేష్ పక్కనే గంగానది పక్కనే ఆ రెండు దేవస్థానాలు ఉంటాయి. అందుకని మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు వెళ్ళాం. మేము ప్రత్యేకంగా ఒక కారు మాట్లాడుకొని మొదలు హరిద్వార్ వెళ్ళాం. హరిద్వార్ చూసాం, హరిద్వార్ గంగా చూసాం. అయితే గంగలో స్నానం చేయాలని చాలామంది అనుకుంటారు. మా మిస్సెస్ చేసింది, కానీ నేను చేయలే. నేను పక్కన కూర్చున్నా తప్ప హరిద్వార్లో నేను స్నానం చేయలేదు. హరిద్వార్ తర్వాత రిషికేశ్ వెళ్ళాం. రిషికేశ్లో గంగానది చాలా బాగుంటుంది. ఎందుకంటే గంగానది అక్కడే మైదానంలో స్టార్ట్ అవుతుంది. అంతకుముందు అన్ని హిల్స్, హిమాలయ పర్వతాల్లో పుట్టింది గంగానది. ఆ హిమాలయ పర్వతాలు దాటి మైదానంలో ప్రవేశించడం రిషికేశ్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే నేను రిషికేశ్ గురించి ప్రత్యేకంగా ఏం చెప్తున్నానంటే, గంగానది చాలా ప్యూర్. అక్కడ ఇంకా మల్లం కాలే. వస్తుంటే చాలా కలుషితం అయిపోయింది గంగా కూడా. కానీ రిషికేశ్లో మాత్రం గంగా ఆ నీళ్లు చాలా ప్యూర్గా, మనం ఇట్లా అరచేతులు పోతే మనకు చేతులు కనబడతాయి. అంత స్వచ్ఛంగా, అంత క్లీన్గా ఉన్నాయి అక్కడ. అందుకని గంగా నీళ్ళు తీసుకుపోవాలన్నది చాలామంది గంగలో స్నానం చేయాలని, గంగా నీళ్ళు తెచ్చుకోవాలని అనుకుంటారు. అందుకని మా మిస్సెస్ ఏం చేసిందంటే, ఓ పెద్ద దీని నిండా టబ్ నిండా ఆ రిషికేశ్లో గంగా నీళ్ళు పట్టుకున్నది. ఇక్కడ దాకా తీసుకొచ్చేది ఆ నీళ్ళని. తర్వాత ఇప్పుడు గంగా రిషికేశ్లో ఎంత స్వచ్ఛంగా ఉందో హరిద్వార్లోనే కొంత కలుషితమైంది. ఇంకా కిందికి పోతున్నా కొద్దీ బాగా. ఇప్పుడు కాశీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వారణాసి అంటాం, దాన్నే బెనారస్ అంటాం. అక్కడికి వచ్చేటప్పటికి గంగ చాలా కలుషితం అయిపోయింది. ఎందుకంటే గంగలో శవాలు తీసుకొచ్చి గంగలో పడేస్తారు, వాటిని కాల్చకుండానే. ఇంకా ఫ్యాక్టరీలకు సంబంధించిన కలుషితం అంతా కూడా గంగలో. ఇప్పుడు కాన్పూర్ నుంచి కూడా గంగ పోతుంది. ఆ గంగలో కాన్పూర్లో ఉన్న ఇండస్ట్రీస్ సంబంధించిన వేస్ట్ అంతా కూడా గంగలో కలిపారు. ఇంకా కిందికి వస్తుంటే ఇంకా కలుషితం అయిపోయింది. అందుకని ఈ గంగను మొదట్లో రిషికేశ్లో చూడడం ఒక మంచి అనుభవం. అది మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ పని చేసాం అనమాట. అది సరే, ఆమెకు భక్తి ఉంది కాబట్టి, భక్తి అంటే కొంత ఉంది కాబట్టి గంగలో స్నానం చేయడం, ఏదో పూజించడం అదంతా చేసింది. కానీ నేను ఏమీ చేయలేదు. గంగలో స్నానం చేయలేదు. అందరు గంగలో మునిగితే పుణ్యం అంటారు కదా. నేను గంగలో మునగలేదు. గంగ పక్కన కూర్చున్నా తప్ప గంగలో స్నానం చేయలేదు.